అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 7వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము యెహోషువ. నిర్గమకాండము 17వ అధ్యాయము 13వ వచనమునందు యెహోషువ కత్తివాత చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. నేడు ప్రభు యొక్క దాసుడును యుద్ధ వీరుడునై ఉన్న యెహోషువను దర్శింపబోచున్నాము. అంతరంగమునందును బాహ్య రూపమునందును నిశ్చయముగానే యెహోషువ బలముగల పరాక్రమ శూరుడై ఉండవలెను. యెహోషువ అను పేరునకు యెహోవా నా విమోచకుడు అని అర్థము. ఈయన ఎఫ్రాయిము గోత్రీయుడైన నూను కుమారుడు. అగిప్తు నుండి మోషేతో బయలుదేరి వచ్చినప్పుడు ఈయనకు 40 సంవత్సరముల వయసు. మోషే ఇజ్రాయేలులకు సేనాధిపతిగాను యెహోషువను ఏర్పరిచాను. యెహోషువ అమాలేకీయులను కత్తివాత చేత నిర్మూలము చేశాను. అమాలేకీయులు అనుట శరీర కార్యములను సూచించుచున్నది. శరీరేచ్ఛ ప్రతి ఒక్క విశ్వాసితో పోరాడుచున్న ఒక భయంకరమైన శత్రువై ఉన్నది. ఒకవైపున శరీరమును దాని ఆశేచ్ఛలను మనము సిలువ వేయవలెను. మరోవైపున రెండొంచుల ఖడ్గమయున్న లేఖన వాక్యము చేత శరీరం యొక్క శక్తులను హతమార్చవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. మోషే ఇజ్రాయేలు ప్రజలను కనాను దేశం యొక్క సరిహద్దుల వరకు త్రోవ నడిపించు వచ్చాను. ఆ తరువాత యెహోషువను ఇజ్రాయేలుకు నాయకుడిగాను సైన్యాధిపతిగాను నియమించి తన యొక్క స్థానములో అభిషేకించెను. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 9వ వచనం. కొత్త బాధ్యతలను స్వీకరించిన యెహోషువ ప్రభు వద్ద ఆలోచన అడిగి దైవ చిత్తము చొప్పునే ఇజ్రాయేలును త్రోవ నడిపించాడు. ఆయన మొట్టమొదటిగా యోర్దాను నదిని దాటవలసిందై ఉండేను. దాని తర్వాత కనానులోని 7 జనాంగములను 31 రాజుల పైన యుద్ధమును చేసి జయించవలసిందై ఉండేను. ఇందు నిమిత్తము సుమారు 6 సంవత్సరములు పట్టాను. దాని తర్వాతనే కనాను దేశమును ఇజ్రాయేల్ ప్రజలకు పంచిపెట్టాను. యెహోషువ మోషేను తగ్గింపుతోనూ వినయముతోనూ వెంబడించుచు వచ్చాను. తన్ను తాను యెహోషువ హెచ్చించుకొనలేదు. తగిన కాలమునందు ప్రభు హెచ్చించున్నట్లు ఆయన యొక్క బలమైన హస్తముల యందు అణిగి ఉండేను. ప్రభువైన యేసు కూడాను భూమి మీద జీవించిన దినముల యందు మిగుల తగ్గింపుతోనూ పరిచర్ను చేయుచున్నవాడే ఉండేను. ఆయన పరిచర్ను చేయించుకొంటకు రాలేదు గాని పరిచర్ను చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఈడ్చుటకు వచ్చాను. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ యొక్క మరొక గుణాతిశయము ఆయన యెహోవాను ప్రేమించెను అనుటయే. ప్రభు యొక్క ప్రసన్నతను వాంఛించుట చేత యెహోషువ ప్రత్యక్ష గుడారం విడిచి వెలుపలికి రాకుండెను. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం. ప్రత్యక్ష గుడారం నందు కృపాసనమును, కేరుబులను, దీపస్తంభమును, సన్నిధి రొట్టెయు, ధూపవేదికయు ఉండేను. దేవుని బిడ్డలారా, యేసును విడిచి మీరు ఎడబాయకుడి, సమాజ కూటమును మానకుడి, దేవుని ప్రసన్నతను ఎల్లప్పుడూ వెంటాడుడి. నీటి ధ్యానమునకై యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెషయా గ్రంథము 28 మరియు 29 అధ్యాయములు, సాయంత్రము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.